శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖు సుమారుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది, అన్ని రాశులకి ఒకే విధమైన ఫలితం ఇవ్వడం జరుగుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తూ, సాధారణంగా శుభగ్రహమైనటువంటి గురువు సంచరిస్తున్నప్పుడు ఆ గురుగ్రహంతో పాటు దేవతలు మన కోరికలు తీర్చే దేవతలు గురుగ్రహంతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా, అంటే ఒక వివాహం ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు, సంతానం, ఇటువంటి వాటిలో గురుబలం ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. లేదంటే సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మన జ్యోతిష్కుడి దగ్గరికి ఈ జాతకం చూపించుకునే వాళ్ళు వచ్చినప్పుడు, గురువుగారు నాకు గురుబలం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా అన్న విషయాలు చాలా పురాతనంగా ఈ గురుబలం కోసం మరి ఆ రాశుల వారికి అనుకూలమైన భావంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం జరుగుతుంటుంది. సరే, గురువు ఏ రాశిలోకి మారినా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు, అలాగే కొన్ని వాళ్ళు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఆ గురుగ్రహం ప్రవేశించే రాశులకి కొందరికి గురువు స్వర్ణమూర్తిగాను, మరికొంతమందికి రజితమూర్తిగాను, మరికొంతమందికి తామ్రమూర్తిగాను, మరికొంతమందికి లోహమూర్తిగాను మారడం జరుగుతుంటుంది. గురువు శుభగ్రహం కాబట్టి గురువు ప్రస్తుతం ఈ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారినప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండగా మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఈ మీనరాశి వారికి స్వర్ణమూర్తిగా మారడం జరిగింది. అంటే స్వర్ణమూర్తిగా వచ్చిన వాళ్ళకి పూర్తిగా గురువు తన శుభ ఫలితాలని 100% ఇవ్వడం జరుగుతుంది. అంటే గోల్డ్, బంగారం అని. దాని తర్వాత రజితమూర్తిగా, అంటే అది సిల్వర్, వెండి అనుకుందాం, అది 75% మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత తామ్రమూర్తిగా, అంటే అది కాపర్, రాగి కాబట్టి 50% శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే లోహమూర్తి, అది ఐరన్ కాబట్టి అది 25% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది తన గోచార ఫలితాల్లో. సో అయితే అది మళ్ళా పాపగ్రహాలకి రివర్స్ అవుతుంటుంది అన్నమాట. పాపగ్రహాలకి లోహమూర్తిగా ఉన్నప్పుడు అవి ఆ ఫలితాన్ని, ఆ పాపగ్రహాలు మారినప్పుడు దానికోసం మాట్లాడదాం. ఇప్పుడు గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధంగా మారడం జరుగుతుంది. అయితే ఇందులో 100% వచ్చిందన్న స్వర్ణమూర్తి వారు బాగా సంబరపడక్కర్లేదు. 25% వచ్చినటువంటి లోహమూర్తి వారు, అంటే మిథున రాశి వారు లాంటి వాళ్ళు మరీ ఇబ్బంది పడక్కర్లేదు. గురువు తను ఇచ్చినటువంటి శుభ ఫలితాల్లో మాకున్నటువంటి అనుభవం ప్రకారం ఒక 10% ఫలితాలు జాతకుడికి ఇచ్చిన అఖండమైనటువంటి యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జాతకుల్లో ప్రస్తుతం మంచి మంచి జాతకాలని చెప్పుకునే లక్షాది కోటీశ్వరులకు కూడా గురువు కేవలం 10 నుంచి 15% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 100% జాతకం అంటే ఎవరో మహానుభావులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది తప్ప మామూలు మానవులకి 10% ఇచ్చినా చాలు. సో అటువంటి గురుగ్రహం రాశిలో ఒక భావంలోకి మారినప్పుడు ప్రస్తుతం ఈ గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఈ వృషభ రాశిలో సాధారణంగా రాశిలోకి గురువు రావడం అన్నది ఋషుల యొక్క సిద్ధాంతం ప్రకారం అంత అనుకూలమైన స్థితి కాదు. అంటే గురువు రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది. చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా అది మంచిది కాదని వాళ్ళు చెప్పారు. అయితే గురువు రాశిలో ఉండగా ఈ
ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాడు తర్వాత పుట్టిన వాళ్ళకి, అంటే వాడు ఇమీడియట్గా ఉన్నటువంటి బ్రదర్కి, అంటే అది 3వ స్థానం కాబట్టి 3వ స్థానానికి ఇది లగ్నం 11వ స్థానం అయింది కాబట్టి మీ తమ్ముడికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. సో అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాలు మీ సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇది కేవలంగా అన్ని భావాలు బేస్ చేసుకొని ఈ ఫలానా భావంలో గురువు వచ్చాడని, ఫలానా వరకు శని వచ్చాడని చూసుకునేటప్పుడు కొన్ని భావాలకి మంచి ఫలితాలు, కొన్ని భావాలకి చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏదైనా సరే మంచి చెడు మిక్స్గా ఉంటుంది. సో ఏదైనా గురువు యొక్క శుభ ఫలితాలు కావాలంటే గురుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా, అంటే ఏ దైవాన్నైనా పూజించవచ్చు. ముఖ్యంగా మనకి దక్షిణామూర్తిని గురువు యొక్క అనుగ్రహం కోసం మెయిన్ దేవతగా ఆరాధించడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడు గురు రూపంలో ఉంటారు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన. అలాగే మరి అందరికీ గురువైనటువంటి ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజించవచ్చు. అలాగే ప్రస్తుతం అందరికీ శ్రేయస్సు అందిస్తూ తొందరగా కరుణించే సాయిబాబా వారు అవ్వచ్చు. ఎవరైనా గురువు, అంటే మీకు ఆఖరికి మీ విద్య నేర్పిన గురువు అవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు మీకు ఆ వృత్తి నేర్పిన గురువు అవ్వచ్చు. ఆ గురువుని మీరు సేవించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా వస్తుంది. అంటే గురువు సాంప్రదాయాలకి కారణం కాబట్టి సంస్కారవంతంగా ఉండడం, మరి సాంప్రదాయబద్ధంగా ఉండడం, ప్రతిరోజు దైవాన్ని తల్లిదండ్రుల్ని పూజించడం, అలాగే కొన్ని మతాల వారికి వాళ్ళు సాంప్రదాయాన్ని బట్టి ఆ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆచారాలు పాటించడం వల్ల 100% గురువు ఎల్లప్పుడూ కూడా 100కి 100 పాళ్ళు కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చెడు మార్గంలో వెళ్తుంటారో, ఎవరు మరి దైవాన్ని నమ్మకుండా వివిధ అలవాట్లతో అతిక్రమిస్తూ ఉంటారో సాంప్రదాయాల్ని, ఖచ్చితంగా వాళ్ళు గురువు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా జాతకాన్ని, ఇదంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మంచిగా చేసుకోవాలన్నా చెడుగా మార్చుకోవాలన్నా కేవలం జాతకుడి యొక్క చేతిలో మాత్రమే ఉంటుంది. అతని ప్రవర్తన బట్టి, అతని విధి విధానం బట్టి, అతను నడిచే విధానం బట్టి మాత్రమే వాడి జాతకం ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం ఇది సూచించే గ్రహాలు, జాతకుడిని నడిపించే గ్రహాలు, వాడి నడకని ఏ విధంగా నడుచుకుంటాడో జాతకుడు ఇష్టమే తప్ప ఇందులో ఈ గ్రహాలు కేవలం నిమిత్త మాత్రంగానే పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం మేషరాశి వారికి గురువు 2వ రాశి అయినటువంటి వృషభ రాశిలోకి మారడం జరిగింది. అంటే వీళ్ళకి మన మేషరాశి వారికి ఈ గురువు తామ్రమూర్తిగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని ప్రకారం మనకి 50% ఫలితాలు గురువు ఇవ్వడం అంటే చాలా అదృష్టకరమైన విషయం. నిజంగా గురువు ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి 50% ఫలితాలు ఇవ్వడం అంటే చాలా గొప్ప ధనాన్ని వీళ్ళు బ్రహ్మాండంగా సాధించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ 2వ స్థానంలోకి వచ్చినటువంటి కుటుంబ స్థానంలోకి రావడం జరుగుతుంది. 2వ స్థానం అన్నది కుటుంబం, వాక్కు స్థానం, అలాగే మన యొక్క దృష్టి, అంటే కంటి యొక్క దృష్టి కూడా 2వ స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని చెప్తుంటారు కాబట్టి అటువంటి వాక్ స్థానంలోకి గురువు ప్రవేశించడం వల్ల వాక్కు ద్వారా ధనాన్ని సంపాదిస్తుంటారు కొంతమంది. మరి అది ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రవచనాలు చెప్పేవారు, పౌరోహిత్యం చెప్పేవారు, జ్యోతిష్యం చెప్పేవారు, మరి ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా ఇటువంటి వాగ్దానాలు చేస్తూ వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో బాగా పాపులర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా గురువు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 2వ స్థానం అంటే ధనస్థానం కాబట్టి
మరి గురువు శుభకార్యాలకు కారణం కాబట్టి ఖచ్చితంగా కుటుంబంలో శుభకార్యాలు కోసం చర్చించడం, గురువు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాడు. అంటే కుటుంబాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక ఇద్దరు ఉన్నటువంటి కుటుంబంలో ముగ్గురు అవడం, ముగ్గురున్న కుటుంబంలో ఇంకో వ్యక్తి పెరిగి నలుగురు అవడం జరుగుతూ ఉంటుంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంతానం కలగవచ్చు. అలాగే మరి పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళకి వివాహం జరిగి మీ కుటుంబంలోకి కోడలో లేదంటే అల్లుడో రావచ్చు. ఈ విధంగా శుభకార్యాలు, కుటుంబ అభివృద్ధి, మీ వాక్కుకి విలువ పెరగడం, కుటుంబంలో మీ యొక్క గౌరవం పెరగడం, మీ మాటకి విలువ పెరగడం, ఇవన్నీ ఖచ్చితంగా మరి రెండో స్థానం అన్నది చాలా వరకు ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా జాతకుడు అంటే రెండో స్థానం అన్నది మనం సంపాదించిన ధనాన్ని ఏ విధంగా జాతకుడు దాన్ని జాగ్రత్త పెట్టుకుంటాడు అంటే సేవింగ్స్ అంతా కూడా రెండో స్థానంలో ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మనకి జాతకుడికి మనీ ఎక్కువగా నిల్వ చేసుకోగలుగుతాడు. అంటే ఎక్కువ సంపాదన వస్తుంది. పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం వల్ల సంపాదన అది సేవింగ్స్ పెరుగుతాయి. రెండులో ఉన్నటువంటి గ్రహం అంటే గురువు 5, 9 దృష్టిలతో 6వ స్థానాన్ని 10వ స్థానాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే 6వ స్థానాన్ని చూడటం అన్నది శత్రు రోగ రుణస్థానం. అందువల్ల ఏంటంటే శత్రువులు మిత్రువులుగా మారుతూ ఉంటారు. మరి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే అవి ఖచ్చితంగా చాలా వరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది మనకి ఒక విధంగా ఏదో నిగూఢంగా చాలా కాలం బట్టి ఉన్నటువంటి వ్యాధి బయటికి రావడం జరుగుతుంది. దానివల్ల నష్టం అనుకుంటాం. కానీ గురువు చూడటం వల్ల అది చక్కగా ఒక మంచి డాక్టరు దొరకడం వల్ల ఆ వ్యాధి మీకు తగ్గడం జరుగుతుంది. 6వ స్థానం అన్నది కంప్లీట్గా జాతకుడికి ఆరోగ్యం బాగుండాలి. అంటే 6వ స్థానం అన్నది ఖచ్చితంగా బాగుండాలి. మరి గురువు 6వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శత్రువులు అంటే శత్రువులు అంటే మనకి ఈ మనం డబ్బులు అప్పించుకునే శత్రువులు, రాజకీయ శత్రువులు, వృత్తిలో ఎదురయ్యే శత్రువులు అయితే కాదు. అంటే వాళ్ళు ఉంటారు. బట్ కానీ అంతర్గత శత్రువులు కొంతమంది ఉంటాయి కదా. ప్రతి మనిషికి కూడా ఈ కోపం, ఈ అహంకారం, ఎవరిని ఇలాంటివన్నీ కూడా తగ్గి జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక ఒబీడియంట్గా ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత 10వ స్థానాన్ని వీక్షించడం వల్ల వృత్తిలో మరి గురువు యొక్క అనుగ్రహంతో అంటే గురువు అంటే పెద్దవారి యొక్క అనుగ్రహంతో, అధికారుల యొక్క అనుగ్రహంతో వృత్తిని చాలా చక్కగా నిర్వహించుకుంటారు. అది మీకు చాలా అభివృద్ధికరంగానూ ఉంటుంది. చాలా రెగ్యులర్గా అంటే ఇర్రెగ్యులర్ కాకుండా చాలా రెగ్యులర్గా వృత్తి నిర్వహిస్తూ ఉంటారు. టైంకి వెళ్ళడం, టైంకి రావడం, వృత్తికి ఎప్పుడు కూడా పూర్తి చేసుకోవడం, ఇవన్నీ నెంబర్ 1గా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక ఎత్తు. మరి రెండో స్థానంలో ఉన్నటువంటి మరి గురువు కూడా అష్టమాన్ని వీక్షిస్తుంటాడు. అష్టమం అన్నది ఏంటంటే ఆకస్మికంగా వచ్చినటువంటి ఎన్న కష్టాలు అవ్వచ్చు, సుఖాలు అవ్వచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు అవ్వచ్చు, సడన్గా బయటపడే రోగాలు కావచ్చు, అవి కూడా మరి గురువు చూడటం వల్ల ఖచ్చితంగా అవి మనకి పెద్ద ఇబ్బందికరంగా లేకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి చాలా సునాయాసంతో సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా ఒక జాతకంలో ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, అతను ఎంతవరకు ధనాన్ని ఖర్చు పెట్టగలడు లేదంటే సంపాదించగలడు అన్న విషయం అనేది 2, 8 స్థానాలను బట్టి ఉంటుంది. ఈ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా లేదంటే పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు ఖచ్చితంగా జాతకుడికి ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 2, 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయనుకోండి, సాధ్యమైనంత వరకు జాతకుడికి పెద్దగా సంపాదన ఉండకపోవచ్చు. అంటే ఇవన్నీ అనేక రకాల సోర్స్ ఉంటాయి. ఒక దృష్టి జాతకం మీద పడగానే ఇది ఎంతవరకు ధనయోగం, ఎంతవరకు అదృష్టవంతుడు అని చెప్పాలంటే కొన్ని మెయిన్ స్థానాలు ఉంటాయి. ఆ స్థానాలు చూసినప్పుడు వాటి ఆర్థిక స్థితి, అతని యొక్క పుణ్యఫలం, అతని యొక్క క్యారెక్టరు, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అందుకని కొన్ని భావాల్లో కంపల్సరీగా గ్రహాలు ఉండాలి, కొన్ని స్థానాల్లో కంపల్సరీగా గ్రహాలు ఉండాలి, కొన్ని స్థానాల్లో గ్రహాలు లేకుండా ఉండాలి. ఇవి పెళ్లి ముహూర్తాలు కూడా వర్తిస్తుంటాయి కాబట్టి సో ఏదైనా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు 100% ఇవ్వడం జరిగే సూచనలు ఉన్నాయి. స్వస్తి.